హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి కరకవలస. చాలా రోజులైంది కదండి వ్లాగ్స్ చేసి. సో ఫైనల్లీ నేను ఈరోజు ఒక సూపర్ స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాను. అది కూడా నా ఫేవరెట్ ప్లేస్. నా లైఫ్లో వెళ్తానో లేదో అని అనుకుంటూ ఉన్నాను, కానీ షిరిడి సాయిబాబా పిలుపు అంత ఫాస్ట్గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు సానక వీడియో. మేమే ఇవాళ షిరిడి వెళ్తున్నాం. సో హ్యాపీగా స్టార్ట్ అయిపోయాను. మా ఫ్యామిలీ అందరు విజయవాడ నుంచి నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వెళ్ళే ట్రైన్ ఎక్కేశారు ఆల్రెడీ. నేను ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కుదామా అని అయితే వచ్చేసాను. కానీ అక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అయితే ఉందండో. అదేంటంటే నేను ఎక్కే ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రాదంట. ట్రాక్ వర్క్స్ వల్ల ఏదో క్యాన్సిల్ అయింది అని అన్నారు. అక్కడ ఒకరిని అడిగాను, ఇమీడియట్గా చెర్లపల్లి నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. మనసులో ఏమనుకున్నానంటే, ఇంత సింపుల్గా బాబా నన్ను పిలిచేశారా అని, కష్టం లేకుండా చూస్తున్నానా అని అనుకున్నాను. నాకు ఎగ్జాక్ట్గా 1 అవర్ ఉంది ట్రైన్ ఎక్కడానికి. ఆ ప్లేస్ ఐడియా లేదు, వెంటనే ర్యాపిడో బుక్ చేసేసాను. ఒక్కసారిగా ఓం సాయిరామ్ అనుకున్నాను. ఎంత స్ట్రెస్ఫుల్ జర్నీ అయినా సరే సాయిబాబాని తలుచుకొని అట్లా వెళ్ళిపోయాను. అండ్ ఫైనల్లీ నా ఫ్యామిలీని చూశాక నా హ్యాపీనెస్ లిటరలీ 200% అయింది. మోర్ దెన్ ఈ జర్నీ ఏంటంటే, ఇది నాకు ఒక మెమొరీ క్రియేట్ చేసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ మూమెంట్ అయ్యిందండి. ఈ జర్నీలో నేను నా గ్రాండ్ పేరెంట్స్తో, నా ఫ్యామిలీతో ఇలా వెళ్ళడం నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను అసలు మాటల్లో. ఒక్క విషయం చెప్తానండి, మనకి పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఆస్తి అంతస్తులు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఒక జన్మ ఇచ్చారు. ఆ జన్మకి రిలేటెడ్గా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా అండి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఈ జర్నీలో. మధ్యలో ఔరంగాబాద్ స్టేషన్ దగ్గర అయితే కొంచెం జస్ట్ ట్రైన్ ఆగిందని ఒక 2 నిమిషాలు దిగాము. అండ్ ఫైనల్లీ షిరిడికి రీచ్ అయ్యామండి. సాయిబాబా సన్నిధానంలో ఉండడం అంటే దట్ ఫీలింగ్ ఈజ్ జస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను. ఆ దివ్య శక్తి, ఆ స్పిరిచువల్ వైబ్స్ ఎంత మంచిగా అనిపించినాయి అంటే, సాయిబాబాని ఫేస్ టు ఫేస్ చూసిన ఫీలింగ్, ఒక వామ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్స్ అనిపించింది. సో ఫైనల్గా అయితే నేను దర్శనం చేసేసుకున్నాను కాబట్టి ఇంకా రిటర్న్ బ్యాక్ టు సమ్ ఫ్యూ ప్లేసెస్. సో అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.